ఇది సినిమాలో సీన్ కాదు, తమిళనాడులో జరిగిన కన్నిటి కథ. కరోనా లాక్డౌన్ టైంలో 10 నిమిషాలు మొబైల్ షాప్ లేటుగా మూశారన్న ఒకే ఒక్క కారణంతో జయరాజ్, బెన్నిక్స్ అనే తండ్రి కొడుకులను పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. లాకప్లో రాత్రంతా అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు. అధికారం చేతిలో ఉంది కదా, సామాన్యుడి ప్రాణం తీస్తే మమ్మల్ని ఎవరేం చేస్తారనుకున్నారు కాకీలు. కానీ బెన్నిక్స్ తల్లి కోర్టులో వేసిన కేసుకు న్యాయదేవత న్యాయం చేసింది. 6 సంవత్సరాల తర్వాత మదురై కోర్టు ఇచ్చిన తీర్పుకి దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆ దారుణానికి కారణమైన 9 మంది పోలీసులకి ఏకంగా ఉరిశిక్ష వేసింది. నిందితుల ఆస్తులు అమ్మైనా సరే గుండె పగిలిన ఆ తల్లికి 1,40,00,000 పరిహారం ఇవ్వాలని కోర్టు సంచలన తీర్పిచ్చి చట్టం ఎవరికి చుట్టం కాదని మరోసారి నిరూపించింది. ఏ పోలీస్ అయినా అధికారం ఉందన్న అహంకారంతో మీ మీద కారణం లేకుండా చేసుకుంటే భయపడకండి, తిరగబడకండి. వీలైతే ఒక్క వీడియో తీయండి, లేదా వాళ్ళు ఏ కారణం లేకుండా మనల్ని కొట్టారనే ఆధారాలతో పై అధికారులకు కంప్లైంట్ చేయండి, లేదా నేరుగా జిల్లా కోర్టుకు వెళ్లి ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కూడా తెలియకుంటే నేరుగా మానవ హక్కుల సంఘానికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. వాళ్ళే కేసు సుమోటుగా తీసుకొని డిపార్ట్మెంట్కి చెమటలు పట్టిస్తారు. పోలీసులు యూనిఫామ్ వేసుకుంది మనల్ని రక్షించడానికి, మన ప్రాణాలు తీయడానికి కాదు. అన్యాయం జరిగితే ఏడ్చు కూర్చోకండి, చట్టాన్ని నమ్మండి, మన హక్కుల కోసం పోరాడండి. ఈ సమాచారం ప్రతి భారతీయుడికి తెలిసేలా షేర్ చేయండి. జై హింద్.